అయ్యా ఇంకెవరన్నా నీ ముసలితనాన్ని స్వీకరించడానికి సిద్ధమైతే వాళ్ళకి నీ ముసలితనం ఇచ్చి వాళ్ళ యొక్క యవ్వనాన్ని నువ్వు తీసుకోవచ్చు అన్నాడు. అంటే కొడుకుల్ని అడిగాడు ఆయన, ఏమయ్యా నా యవ్వనాన్ని ఎవరన్నా, నా ముసలితనాన్ని తీసుకుంటారా అని. ఎవడు తీసుకుంటాడండి ప్రపంచంలో? ఏదో కుర్రోడుగా ఉన్నప్పుడు కుర్రోడుగా ఉండాలని కోరుకుంటాడు, కానీ ముసలోడు అవ్వాలని ఎవరు అనుకుంటారు కనుక ఎవడు ముందుకు రాల. వాళ్ళందరినీ శపించి పడేశాడు ఈయన. చివరికి ఈ పురుడు అనేటువంటి ఒక కొడుకు, అతను ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఈ పురుడికి తన ముసలితనాన్నిచ్చి అతని యొక్క యవ్వనాన్ని ఈయన తీసుకొని అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవించాడు ఈ యయాతి. ఇది ఒక కథ. ఇప్పుడు ఈ కథ విన్న తర్వాత అందరికీ ఏమనిపిస్తుంది? ఏమిటి ఈ పిచ్చిదనం? ఆడేవాడో రాజు ఏమిటి? ఆ రాజు అసలు ధర్మబద్ధంగా ఒక భార్యను చేసుకున్నటువంటి వాడు ఇంకొక ఆమెను చేసుకోవటం ఏమిటి? దానికోసం ఒక శపిస్తే తన పిల్లల్ని ముసలితనం తీసుకోమని కోరటం ఏమిటి? తన కొడుకుని ముసలోడిని చేసి వీడు కుర్రోడిగా తిరగటం ఏంటి? ఇట్లాంటి వాడు ఒక ధర్మప్రభువా? ఇవి ఈ సందేహాలన్నీ కూడా మనకు వస్తాయి. సాధారణంగా లౌకికమైనటువంటి దృష్టితో ఈ కథల్ని గమనించినప్పుడు మనందరికీ మనస్సులో కలిగేటువంటిది ఇది. కానీ ఇక్కడ ఒక 2-3 అద్భుతమైనటువంటి విషయాలని వ్యాస మహర్షి మనకు తెలియచేస్తాడు. ఎందుకు యయాతి ఈ విధమైనటువంటి ఒక ప్రవర్తన చేశాడు? ఇక్కడ 2 అద్భుతమైనటువంటి, ఒకటి ఏంటంటే యయాతి ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నాడు అని మనకి అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా యయాతికి ఎంత గొప్ప సామర్థ్యం ఉన్నది అనంటే, ఆయన ఎవరికి స్వర్గలోక ప్రాప్తిని అనుగ్రహించాలి అని అనుకుంటే వాళ్ళకి స్వర్గలోక ప్రాప్తిని అనుగ్రహించే సామర్థ్యం ఆయనకుంది. ఒక నీచుడైనటువంటి వాడికి సామర్థ్యం దొరుకుతుందా? లేదు. ఎందుకని? యయాతి మహాతపోసంపన్నుడైనటువంటి రాజు. ఇంత సంపన్నత కలిగినటువంటి ఒక వ్యక్తికి ఈ విధమైనటువంటి కేవలం ఇంద్రియ సుఖాల కోసం పాకులాడేటువంటి మనస్తత్వం ఉంటుందా? ఇవన్నీ మనం మనసులో వేసుకోవలసినటువంటి ప్రశ్నలు. వాడు నిజంగా గనక భ్రష్టుడే అయితే, ధర్మభ్రష్టుడైనటువంటి వాడైతే ఎదుట వ్యక్తికి స్వర్గాన్ని అనుగ్రహించగలిగేటువంటి సామర్థ్యం అతనికి ఏ విధంగా వస్తుంది? అంటే ఈ కథ మొత్తము కూడాను అసలు ఎందుకు జరిగింది అనంటే, యయాతి చరిత్ర అని చెప్పి మనకి మహాభారతంలో ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. ఎందుకు అంత గొప్పగా ఆయన యొక్క చరిత్రను చెప్పారండి అక్కడ అంటే, ఇదంతా కూడా తన కుమారులను పరీక్షించటానికి ఆయన చేసినటువంటి ఒక తాపత్రయం. ఈ యయాతి తన వంశాన్ని ముందుకు తీసుకొని పోవటానికి కావలసినటువంటి అర్హత, సామర్థ్యం ఎవరికి ఉన్నది అనేటువంటి ఒక పరీక్ష పెట్టాడు ఆయన. ఎవరిలో అయితే త్యాగబుద్ధి ఉంటుందో వాడికి మాత్రమే తన ఉత్తరాధికారాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆయన అనుకున్నాడు. అందుకని ఇటువంటి విపరీతమైన కోరికలు ఆయన కోరాడు. కానీ అతనిలో నిజంగా ఈ విధమైనటువంటి ఒక నీచ కామ వాసనే గనక ఉంటే ఈ గొప్పతనం ఆటోమేటిక్గా పోయేది, నాశనం అయిపోయేది. అది ఈ ధర్మ సూక్ష్మం అంతా కూడాను మనకి యయాతి చరిత్ర ద్వారా తెలియచేస్తాడు వ్యాస మహర్షి. కనుక యయాతి అనేటువంటి ఒక రాజు కేవలము ఇంద్రియ సుఖాల కోసం జీవించిన వ్యక్తి కాకుండా తన బిడ్డలకి ఒక మార్గాన్ని చూపించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో తన జీవితాన్ని గడిపినటువంటి ఒక మహనీయుడిగా మహాభారతం మనకి వర్ణించి చూపిస్తూ ఉంటుంది.